డిమాండ్ పవన్ గురించి ఎంత చెప్పినా తక్కువే ఫ్రెండ్స్. అసలు ఫిజికల్ టాస్క్‌లంటే 100% ఎఫర్ట్ పెడతాడు డిమాండ్ పవను. నిన్నటి ఎపిసోడ్‌లో డిమాండ్ పవను లిటరల్‌గా ఇద్దరిని ఒక్కడే ఆపేశాడు. అసలు నిఖిల్ వచ్చేసి గౌరవ్‌ని ఆపితే, ఈ పక్క డిమాండ్ పవన్ వచ్చేసి మన భరణి గారిని చేతులతో ఆపుతాడు. అలాగే కాళ్ళతో కూడా మన ఇమ్మాన్యుయల్‌ని లాక్ చేసి ఇద్దరిని ఒక్కడే అంత బాగా ఫిజిక్ ఉన్న కంటెస్టెంట్‌లు అసలు ఇమ్మాన్యుయల్ ఎలా ఆడతాడు? భరణి గారు ఎలా ఆడతారు? అలాంటోళ్ళని ఇద్దరిని ఒక్కడే ఆపేసి అసలు నిన్న టాస్క్‌లో ఫస్ట్ రౌండ్‌లో విన్నింగ్ మెయిన్ కీ రోల్ డిమాండ్ పవనే. డిమాండ్ పవన్ విశ్వరూపం నిన్న చూపిచ్చాడు. మామూలుగా చూపియలేదు. అదే అయితే తక్కువేం గాదు. బర్నీ గారు గూడా అసలు ఆ వయసులో ఆ ఫిజిక్ ఏంటి? అసలు ఆయన ఆపడం ఏంటి? డిమాండ్ పవన్ యంగ్‌స్టర్ 25 ఇయర్స్ గూడా లేవు. అతన్ని లిటరల్‌గా ఆపేశాడు ఒక్కడు బర్నీ గారు. బర్నీ గారు గూడా అసలు ఎఫర్ట్ మామూలుగా పెట్టలేదు. ఇద్దరు తోసుకుంటూ ఎళ్ళిపోయి స్విమ్మింగ్ పూల్‌లో పడి బర్నీ గారికి ఇంజ్యూర్ అయింది గానీ, ఫిజికల్ టాస్క్‌లో బర్నీ గారు గూడా 100% అసలు ఎఫర్ట్ పెట్టాడు. ఇంకా అమ్మాయి అని చెప్పాలా? లేపోతే అమ్మాయి లేడీ శివంగి అని చెప్పాలా? శ్రీజ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆ అమ్మాయి గూడా అసలు ఎట్లా ఆడుతుంది? భరణి గారిని ఒక్కరిని అసలు ఆ అమ్మాయి ఎంతుంది? ఆ అమ్మాయి ఆపేసింది. దాదాపుగా అసలు లాస్ట్ రౌండ్‌లో అసలు అమ్మాయి లిటరల్‌గా భరణి గారిని గట్టిగా పట్టుకుంది. మామూలుగా ఆడలేదు. శ్రీజ గూడా నిన్న పెర్ఫార్మన్స్ అయితే శ్రీజ, భరణి వాళ్ళ 100% ఎఫర్ట్ పెట్టారు. కానీ అసలు సీజన్ 9లో డిమాండ్ పవన్ లాగా ఫిజికల్ టాస్క్‌లు ఆడేవాళ్ళు ఇంకెవ్వరు లేరనుకోవాలి. అంత బాగా ఆడాడు డిమాండ్ పవన్. నిజంగా ఫ్రెండ్స్ నాకైతే డిమాండ్ పవన్ పెర్ఫార్మన్స్ చాలా బాగా నచ్చింది. మీకు గూడా నచ్చింటే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ ఛానెల్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్.